ద్వాదశ రాశులలో నుండి మొదటి రాశి చూసుకున్నట్లయితే మేషరాశి. మరి ఈ మేషరాశి వారి యొక్క జాతకరీత్యా ప్రభావం వారికి ఈ ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు, అంటే ఈ వారం వీరికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు ఒక్కసారి తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. వారఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఏప్రిల్ నెల 28వ తేదీ ఆదివారము నుండి మే నెల 4వ తారీఖు శనివారము దాకా ఎలా ఉండబోతుంది ఈ వారం అంతా కూడా 12 రాసుల వాళ్లకు అనే విషయం గురించి ఇప్పుడు నేను తెలియజేస్తూ ఉన్నాను. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారము చాలా అనుకూలముగా ఉన్నది. ముఖ్యమైనటువంటి విషయాలలో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది జరిగి తీరుతుంది. అలాగే ఆభరణాలు, కొత్త వస్త్రాలు కొనుక్కోవటము ఇలాంటివి చేసేటువంటి అనుకూలము ఉన్నది. పలుకుబడి కలిగిన వారితో పరిచయం ఏర్పడుతుంది అనేటువంటిది కూడా ఉన్నది. విద్యార్థులకు కష్టానికి తగినటువంటి ఫలితము లభించి తీరుతుందిగాక. అధికారులతో ఉన్నటువంటి వివాదాలు తీరి సఖ్యతగా కొనసాగటానికి ఒక మార్గము ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉత్సాహవంతముగా నెరవేర్చుకోవటం జరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు అనేటువంటివి ఈ వారం కాస్త పెరిగే అవకాశము ఉన్నది. సకాలములో వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు సరి అయినటువంటి సమయములో పెట్టుబడులు అందుతాయి, అంటే డబ్బు చేతికి అందుతుంది అని దాని అర్థం. చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా మేషరాశి వాళ్లకు తప్పకుండా పెట్టుబడులు, దానికోసమే కదా ఎవరైనా ఎదురు చూస్తారో, అవి సకాలంలో అందుతాయి గాక. అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలవంతమైనటువంటి వాతావరణముగా ఉన్నది. వారము చివరిలో కాస్త ఏదైనా చిన్న ఇబ్బందులు కలగవచ్చునేమో. ఒకవేళ కలిగినా వాటిని అధిగమించి మీరు పూర్తి చేసుకునేటువంటి విధానముగానే ఈ వారం అంతా కూడా ఉంటుంది అని తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించుకోవాలి, బాగుండాలి అని అనుకునేటువంటి వాళ్ళు అమ్మవారిని ఆరాధించండి. ఏ రకంగానైనా సరే అర్చనలు చేసుకోవటం కానీ రోజు, లేదా అమ్మవారి దర్శనం చేసుకోవటం కానీ, రోజు అమ్మవారి గుడికి వెళ్ళి కాస్త దండం పెట్టుకున్నా సంతోషమే. లేదా శుక్రవారాలు, మంగళవారాలు కాయా కర్పూరము ఇచ్చి నమస్కారం చేసుకున్న సంతోషమే. మామూలుగా ప్రదక్షిణలు చేసి హారతి కళ్ళకద్దుకున్న సంతోషమే. జయోస్తు.